మాసంలో సూర్యకిరణాలు 13,000 కిరణాల ప్రసరణ వలన వైశాఖ మాసానికి ఒక తపస్సు కొన్ని క్రిముల్ని నాశనం చేసే శక్తి ఆ కిరణాలకు ఉంది. క్రిమినాశిని శక్తి కనుక పురుష అని ఆయనకి ఆదిత్యులు 12 మందిలో మహాదిత్యుడు ఎక్కువ దృష్టిని పెట్టేది వైశాఖ చేస్తారు. అందుకే భూమి దాని తేమని అందించలేక గ్రీష్మ ఋతువు అని దానికి ఒక పేరు పెట్టారు. ఈ ఋతువులో ఎక్కువగా మనిషికి ఒంటిలో ఉన్న తేమ బయట నుంచి వస్తున్న వేడి కలిసిపో ఉంటుంది. అందుకే క్రిమినాశనమై శరీరం లోపల కూడా చెమట బయటకు వచ్చి ఆరోగ్యానికి నాంది. కనుక ఈ సూర్య భగవానుడు వైశాఖ మాసంలో పూజార్కుడు. ఈ రోజున పానకము, మామిడి పండు, మల్లెపువ్వు ఈ మూడింటికి దగ్గర సంబంధం ఉంది. మల్లె బీజంలో ఆ వృక్షానికి క్రిమినాశన శక్తి ఉంది. తలలో పేలు గాని, ఇంటిలో తల్లి పురుగుల యొక్క గుడ్లు గాని ఆ వాసన వలన నశించి అవును. కనుక మల్లెలతో పరమాత్మని పూజించే పద్ధతిని పెట్టారు. అలాగే మామిడి పండు శరీరంలో ఉండే కిడ్నీలలో ఉండే ప్రతి గట్టి పదార్థాన్ని క్లియర్ చేసి కిడ్నీని శుభ్రం చేస్తుంది మామిడి రసం. అందుకే మామిడి రసంతో పరమాత్మకి అర్పణం. ఇది కేవలం మానవుల కోసం చేయబడింది. అందుకే ఈ కాలంలోనే ఈ పౌర్ణమికి శూత వృక్షంలో ఫలాలు ఎక్కువగా శూత ఫలం అంటే పరమాత్మకు ఎందుకు ఇష్టము అంటే మానవుడికి ఆరోగ్య ప్రదాన్ని ఏది ఇస్తుందో అది పరమాత్మకు ఇష్టం. అలాగే మల్లెపువ్వు అంటే పరమాత్మకు ఎందుకు ఇష్టము అంటే మానవునికి క్రిమిల బాధ నుంచి తప్పించేది ఆ పుష్పం కనుక. అలాగే బెల్లంతో కలిపిన పానకం. ఇప్పట్లో చెరుకులు ఆఖరిలో ఉండకుండా ఉంటాయి. ఆ చెరుకుకి అసలైన రసం ఉంటుంది. కార్తీకంలో చెరుకు ఫలప్రాప్తిలో ఉంటుంది. ఆ రసం కన్నా ఈ రసంలో ఔషధ గ్రంథులు మిగిలి ఉంటాయి. చెరుకులో ఉండే అమృత తత్వం అంతా పోయి ఔషధ తత్వం మిగిలి ఆ రసంలో బెల్లం తయారవుతుంది. అది ఈ ఎండవేడికి లోపల ఉండే గ్రంథులు దగ్గరకు వాటిని మళ్ళీ నీళ్ళల్లో వేసి కలిగిస్తే వాటి రసమంతా వీటికి అందిస్తుంది. దానిలో బెయ్యపొడి చాలా ఔషధ గుణాన్నిచ్చి మనస్సుని చల్లబరిచి ఈ వేడి నుంచి ఉష్ణోగ్రత నుంచి శరీరం లోపల ఉండే ఇంద్రియాన్ని ఆ నరాల్ని కాపాడు. పానకం వల్ల మామిడి రసంతో తయారైన పానీయం వల్ల మామిడి రసం వల్ల శరీరంలో ఉండే ఉష్ణ స్థితికి సమాధానం చేసి మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, మానవుని ఆరోగ్యం కోసం పరమాత్మ ప్రత్యేకించి ఈ కాలంలో ఇవి సృష్టించి అవంటే నాకు ఇష్టము అన్నాడు. అంటే ఆయనకి ఇష్టమైన ప్రతి పదార్థం మనిషి యొక్క అంటే ఆయనకి నరుడు మీద ఎంతటి పక్షపాతం లేదు, ఎంతటి ప్రేమో. అర్జునుడంటే శ్రీకృష్ణుడికి కాదు, నరుడంటే నారాయణుడికి ప్రేమాన్ని. ఇక్కడ ప్రతి ఒక్కరూ అర్జునుడి. ప్రతి ప్రాణి, ప్రతి జీవకోటి పరమాత్మ దృష్టిలో ఒక విజయం, ఒక పరుగు. అందుకే పరమాత్మ ప్రేమ పిపాల. ఆయన కేవలం నరుల కోసం మాత్రమే యాతన పడేవాడు. ఎందుకంటే నరుడు బాగుంటే నారాయణుడు బాగుని తెలియచేస్తాడు. నరుడు ఆరోగ్యవంతుడైతే నారాయణ స్మృతిని, నారాయణ స్మరణని ప్రచారం చేస్తాడు. కేవలం భక్తిని ప్రచారం చేయించటం కోసం భగవంతుడు భక్తుల్ని కాపాడుకునే లక్షణమే ఇవన్నీ. కనుక నారాయణుడికి ప్రీతిపాత్రమైనది ప్రతి నరునిలో ఉన్న నారాయణుడు ఆరోగ్యవంతుడు కావాలని ఈ రోజున దానం చేస్తే స్వర్గము అంటే ప్రతి ఒక్కరు ఎంత ఖర్చైనా ఇష్టపడతారు. ఎందుకంటే డబ్బు పోతే స్వర్గాన్ని కొనుక్కోవాలి కాదు, ఆరోగ్యంలో భాగ్యం ఉందని, అదే స్వర్గానికి మూలమని శరీరాన్ని కుంజింప చేసుకోకుండా ఆరోగ్యవంతులైతే దైవాన్ని సదా
రక్షణ చేస్తారని ధర్మం రక్షిత రక్ష దాన్ని రక్షిస్తే అది రక్షింపచేస్తుంది. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనందరినీ కాపాడుతుంది. కనుక ఏ వేల మందిలో ఒక్కరో ధర్మపరుడైతే మొత్తం ప్రపంచం ఇంత ధర్మాన్ని ఒక్క మనిషి ధర్మం వైబ్రేషన్ తో కొన్ని వేల సంవత్సరాలు యుగాలు యుగాలు బాగుపడుతుంది. అతి యుగాలలో ధర్మ పురుషులు అనేక మంది పరమాత్మ అనేక అవతారాలు ఎత్తి ధర్మాన్ని కాపాడే ప్రయత్నం ఎప్పటికప్పుడే చేస్తున్నారు. అలానే ప్రతి క్షణము భగవంతుడు పుడతాడా అంటే పుడతాడు. మరి రాముడు కృష్ణుడు రామకృష్ణ పరమహంసరావు వంటి వారు శంకరాచార్య వంటి వారు నన్ను కదా వాళ్ళని పూజించవచ్చా అనే ప్రశ్న సమాధానం తర్వాత తీసుకోవచ్చు. వైశాఖ మాసంలో స్వామి దర్శనంతో మీ అందరి హృదయాలు పవిత్రమవ్వాలి. మనసుల్లో ఉండే ఈర్ష్య కాదేశాలు తొలగిపోవాలి. గుణవర్జితులు నిర్గుణులు నిరంజనుని పాద దర్శనానికి ప్రార్థించాలి. మీ గురువులు మిమ్మల్ని కటాక్షించాలి.